Hello and welcome to our cultural YouTube channel. Today's topic is Lord Hanuma. చిన్నప్పుడు మాధవ్ అనే బాలుడు అడవిలో పరిగెత్తుతూ వాతావరణంలో ఉన్న పూదోటల అందాలను ఆస్వాదించటం ప్రారంభించాడు. పచ్చని చెట్లు, ఆకుపచ్చ పువ్వులు, పక్షులు నీడలో కిలుకిలు చేస్తూ కూతుసారంగా గానమాడుతుండగా అతని మనసులో ఒక భయంకరమైన కల్పన పుట్టింది. అతనికి నక్షత్రాల ప్రపంచం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఒకరోజు తూర్పు సూర్యుడు తన ఉష్ణమయం చాటుతున్నప్పుడు ఒక అద్భుతమైన తేనెపండు చూశాడు. ఆ పండు సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ఇది సూర్యుడు! మాధవ్ ఆనందంగా ఎక్స్క్లెయిమ్డ్. అతను ఆ పండిని తినాలని సంకల్పించుకున్నాడు. అది నిక్షేపించిన అనుభూతిని నాకు ఇస్తుంది అని నమ్మటం జరిగింది. ఆ పండిని పొడుచుకునేందుకు అడవిలోకి అడుగుపెడతాడు. అడవిలోకి దూకుతున్నప్పుడు అతని మనసులో సరదా, ఆనందం, కాని ఒక తలంపు కూడా ఉంది. ఈ పండు నిజంగా అందించే శక్తి ఏమిటి? అతను అడవిలోకి పయనించగా చెల్లని భయాలు అతన్ని వెంటాడుతున్నాయి. కృష్ణవర్ణపు సర్పాలు, అంధకారపు మగ్గాలు, స్మృతిలో కూడా అంగీకరించలేని దృశ్యాలు. అయినప్పటికీ అతనికి తన కల్పనలో సూర్యుడి శక్తి ఉన్న పండును పొందాల్సిన అవసరముంది. అనుకుండా ఒక పెద్ద రాళ్లలో దొరికింది. అదే రాళ్ళు అతని దారిని అడ్డుకుంటాయి. అతను ఆ రాళ్లను అధిగమించడానికి ప్రయత్నించగా కష్టం అనుభవించాడు. కాని తన విశ్వాసం మరియు సాహసంతో తన కంటిలో ఉన్న ఆ దృశ్యం సూర్యుడి అందాన్ని తాకుతూ అతను ఆ రాళ్లను అధిగమించగలిగాడు. చివరకు అతను ఆ పండిని అందుకున్నాడు. అది అసలు అద్భుతమైనది మరియు సూర్యుడి అందాన్ని ప్రతిబింబిస్తోంది. మాధవ్ పండును తిని అతనికి తక్షణం శక్తి మరియు ఉల్లాసం అనిపించింది. అతని భయాలు అందులో రూమమయమైనాయి. కనుక అతను సూర్యుడు లేదా పండు లేకపోతే తనే ఉండే శక్తిని గుర్తించాడు. అదే నా తలంపులు, నా ఆత్మధైర్యం. అన్ని కష్టాలను అధిగమించి మాధవు తిరిగి ఇంటికి వెళ్లాడు. మానసికంగా బలమైన తనలోని సూర్యుని శక్తిని గుర్తించి అతడి మనసులో ఎప్పటికీ మృదువైన మధురమైన జ్ఞాపకంగా అద్భుతమైన పండును ముద్రించాడు.